ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా బోర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనుక బిడ్డ, నీ ఉద్యోగానికి అడ్డుగా ఉంటోంది ఎవరో తెలుసా తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు? మన ఉద్యోగానికి ఎవరు అడ్డుగా ఉన్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలని మీరు తెలుసుకోవాలి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఓం సాయిరామ్. బిడ్డ, నీవు నన్ను రోజు పిలుస్తున్నావు కదా, ప్రతి ఉదయం నన్ను దీవించమంటూ నామస్మరణ చేస్తున్నావు. నీవు చేసే ఆ ప్రార్థన ఒక్కటి నాకు తెలుస్తోంది తల్లి. ఉద్యోగం రావాలనే ఆ కోరిక, జీవితాన్ని నిలబెట్టే స్థిరత కోసం పడే పోరు, ఈ అన్నీ నాకు తెలుసు తల్లి. కానీ నీవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ అడ్డంకి నీ కర్మ కాదు తల్లి, నీ మనసులో ఉన్న నమ్మకం లోపం. నేను ఇప్పుడు చెప్పేదేంటంటే, నీవు నన్ను సత్యంగా, శుద్ధంగా పిలిస్తే నేను నీకు సిద్ధంగా ఉంటాను. కాబట్టి ముందుగా నీ లోపలి సందేహాన్ని తొలగించు తల్లి. నీవు ఇంటర్వ్యూకు వెళ్ళిన రోజునే నీ కళ్ళల్లో నీకు నన్ను పిలిచిన ఆ మాట వినిపించింది తల్లి. కానీ ఫలితం అనుకున్నట్టు రాకపోయినప్పుడు నీవు నిరాశ చెందావు. నేనింకా ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నావు కదా తల్లి. ఎందుకంటే నీకు ఇచ్చే ఉద్యోగం చిన్నది కాదు, అది నా ఆశీస్సులతో వచ్చే అవకాశం అవుతుంది. ఒక్క మెట్టు ఎక్కిన వారికి నేను ఎక్సలేటర్లా ఉంటాను, కానీ ఆ మొదటి అడుగు మాత్రం నీవే వేయాలి. నీవు ఆలోచించు తల్లి, నేనెలా నీకు అందించగలను అంటే, నీవు నన్ను నమ్మినంత వరకే కదా. ఉద్యోగం అనేది గమ్యం కాదు తల్లి, అది మార్గం. నీ కర్మలు గతంలో ఏవైనా ఉన్నా నా అనుగ్రహం వాటిని పోగొడుతుంది. నువ్వు దీపం వెలిగిస్తూ నన్ను చెప్పిస్తున్నప్పుడు నీ గొంతులో వినిపించే ఆ భయాన్ని నేను గమనిస్తున్నాను. ఆ భయం తీసివేయి తల్లి. నీవు నన్ను పిలుస్తున్నప్పుడే నాకు చాలు. నీ ఆత్మవిశ్వాసం నిన్ను ముందుకు నడిపించాలి. నేనుంటే భయం ఎందుకు? నేనే నీ వెంట ఉన్నాను కదా తల్లి. ఉద్యోగం కావాలంటే కేవలం శ్రమే కాదు, శ్రద్ధ, భక్తి, నమ్మకం కావాలి. నువ్వు నన్ను పిలుస్తూ నన్ను నడిపించు బాబా అంటున్నావు కదా, అదే మొదటి విజయం. నీవు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా ఆశీస్సులు నీ వెనక నిలుస్తాయి. నా చైతన్యం నీ మాటలలో ఉంటుంది. అది నీవు చూడలేవు, కానీ ఎదురున్న వాళ్ళు గ్రహిస్తారు. నీవు మాట్లాడేది కాదు తల్లి, నేను మాట్లాడుతున్నాను. నీవు నన్ను నిజంగా నమ్మినప్పుడు ప్రతి మాటలో నా ప్రత్యక్షం ఉంటుంది. ఈరోజు నీవు ఓ పని చేయి తల్లి. ఓం సాయిరామ్ అని నామాన్ని ఓపికగా 108 సార్లు జపించు. అది నీ కర్కులం వీటే కన్నా గొప్ప రికమెండేషన్ తల్లి. నువ్వు నన్ను నమ్మినంత వరకు నేను నీకు తగిన ఉద్యోగాన్ని దారిలోకి తేవడం నా బాధ్యత. కానీ తల్లి, ఉద్యోగం ఒకటే కాదు, అది నీకు అవసరమైన శాంతి, స్థిరత, గౌరవం కూడా ఇవ్వాలి కదా. అందుకే నేను ఆలస్యం చేస్తున్నాను, కానీ అణచివేయడానికే కాదు తల్లి, సిద్ధం చేసే కోసం. నీవు రోజు చూసే బహిరంగ ప్రపంచం ఒక్కోసారి నీ మీద అన్యాయం చేస్తుంది. రిజెక్షన్లు వస్తాయి, అవకాశాలు పోతాయి, కానీ అది నా పాఠశాల తల్లి. నిన్ను సజీవంగా, బలంగా తయారు చేస్తున్న నా పాఠాలు అవి. నీవు స్టెప్ ఎక్కే శక్తిని చూసినప్పుడు నేను ఎక్సలేటర్లా నిన్ను పైకి తీసుకెళ్తాను. నా ప్రేమకు ఓ పరిధి లేదు తల్లి. నేను నిశ్శబ్దంగా పని చేస్తాను. నీవు నన్ను పిలవగానే నా పని మొదలవుతుంది. నీ ఇంట్లో వారు నీ బాధను గుర్తించకపోవచ్చు, కానీ నేను నీ అంతరంగాన్ని చూస్తున్నాను తల్లి. నీవు చేయాల్సింది ఒక్కటే, నన్ను ప్రేమగా పిలవడం. బాబా, ఉద్యోగం కోసం కాకుండా నా శాంతి కోసం నీవే దారి చూపు అని చెప్పు. ఆ మాటే నాకు నా గుండెను తాగుతుంది. నేను నీ మనసులో వెలిగే ఆశను చుట్టి వెలుగుని నీ జీవితంలోకి తీసుకువస్తాను. ఈరోజు ఒక్క దీపం వెలిగించు, అది నీ చీకటికి ముగింపు తల్లి. నీవు ప్రతి అప్లికేషన్ పంపించే ముందు నా పేరు రాయి తల్లి. నా ఈ ప్రయాణం నీ ఆశీస్సులతోనే మొదలవుతోంది అని చెప్పు.
అది మానవ సంబంధం కాదు. ఇది మనం నడిపించే ఆధ్యాత్మిక అనుబంధం. గురువు అనుగ్రహం లేకుండా విద్యకు ఫలితం లేదు. అలాగే నా ఆశీస్సులు లేకుండా ఉద్యోగం నిలదొక్కుకోలేడు. నేను నీ వెనుక ఉన్నాను. నీవు అడుగు వేయి. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. ఆలస్యమవుతోంది అనిపించిన చోట నేను సిద్ధం చేస్తున్న మార్గం ఉంది తల్లి. నా పని ఆలస్యం కాదు, అవుతుంది. తప్పుగా కనపడుతుంది. సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. బట్ ఐఎమ్ నెవర్ లేట్ బికాస్ ఐఎమ్ ప్రిపేరింగ్ ద పర్ఫెక్ట్ మూమెంట్ అని. నీవు నన్ను పిలుస్తూనే ఉండు. నీవు తట్టుకుంటూనే ఉండు. నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నంత కాలం నేను నీకు దగ్గరగానే ఉంటాను. ఇది నా హామీ తల్లి అని అంటున్నారు. తల్లి, ఈ మాటలు నీవు వింటున్నది నేనే. ఈ సాయిబాబాగా మాట్లాడుతున్నాను. నీవు ఒంటరిగా ఉన్నావని అనుకోవద్దు. నీవు నన్ను పిలవడమే నాకు చాలును. నేను నీతో ఉన్నాను. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయి తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఆ ప్రార్థన ఏంటో మీకు గుర్తుంది కదా? ఈరోజు సాయంత్రం 3 దీపాలను వెలిగించమని సాయిబాబా గారు చెప్తున్నారు. అది మీ జీవితంలోకి వెలుగు తీసుకొచ్చే క్షణం అవుతుందని చెప్తున్నారు. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.